పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. ఎవరు వేరు చెయ్యగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అమ్మ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనతో ఈరోజు కూడా మనమందరం కలిసి యేసుప్రభు కారుణ్య కిరణాల క్రింద మన ప్రార్థనలు అర్పించుకుంటూ భక్తితో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో ఉద్దేశంతో మన ఉద్దేశంలో ప్రభువును అర్పించి ప్రార్థిస్తాం. కే బాల దినేష్ కుమార్, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పుట్టినరోజు జరుపుకుంటున్న పోతిరెడ్డి రోహిత్ రెడ్డిని దేవుడు దీవించి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం అన్ని వేళలా దీవించి కాచి కాపాడాలని, 3 గంటల దివ్యకారుణ్య ప్రార్థన ద్వారా జరిగిన ప్రతి మేలులను బట్టి కృతజ్ఞతగా మరియు ఫాదర్ సిరిల్ దాస్ గారు మరియు పొంతంగి బృందం దీవించి కాపాడాలని స్పాన్సర్ చేయవారు పోతిరెడ్డి మార్కరెడ్డి ఆరోగ్య మేరీ. ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి పోతిరెడ్డి రోహిత్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మల్లవరపు మనీష్ పాల్ ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బాలరాణి ఝాన్సీ నూతన గృహంను ప్రభు దయచేసినట్లుగా మరియు ప్రబలిక మంచి వివాహ సంబంధం వచ్చినట్లుగా, సాత్విక్ యూకే వీసా వచ్చినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. డారతి రోజు, వసంత రోజు మరియు సిల్వెస్టర్ రోజు మంచి వివాహ సంబంధాలు వచ్చినట్లుగా, దేవుని దీవెనల కొరకు ఎలిజబెత్, సునీత ప్రభుదాసులను నూతన ప్రభు సంతాన భాగ్యం దయచేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ స్మైనికారెడ్డి పుట్టినరోజు సందర్భంగా బిడ్డను ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడేందుకు కృతజ్ఞతగా యుఎస్ఏలో మంచి జాబ్ కొరకు, మంచి ఆరోగ్యం, దేవుని చిత్తానుసారంగా వివాహం జరగాలని, పిహెచ్డి చేయాలని అని అనుకున్న కోరిక దేవుడు తీర్చాలని, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు తుమ్మ శ్రీధర్ రెడ్డి మరియు నిర్మల. తుమ్మ స్మైనికా రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే మన మధ్యలో ఇక్కడ డీకన్గా పనిచేసి ఈరోజు సాయం సమయమున బోయన్పల్లిలో గురు పట్టాభిషేకం పొందబోతున్న డీకన్ డేవిడ్ వర్గీస్, దేవుడు మెండుగా దీవించి మంచి ఆరోగ్యం, జీవితంలో పరిచర్యలో ప్రభుతోడే ఉండగలనగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. నిన్నటి దినం తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడినటువంటి కెమెరామ్యాన్ మహేష్ను ప్రభు ఆశీర్వదించి వారి కుటుంబాన్ని దీవించమని, వారు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అద్భుత కార్యం చేసి ప్రభు అనుగ్రహం కొరకు ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఈ దినము జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి శౌర్యులు, మన దగ్గర అనేక సంవత్సరాలుగా గాయకురాలుగా సేవ చేసినటువంటి బిడ్డను ప్రభు ఆశీర్వదించి దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మహేష్ మరియు శౌర్యులు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా యేసు హృదయానికి అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును
ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగృహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. తన జీవితంలో దేవుని ప్రేమను అనుభవించిన పౌలు గారు రాసిన ఒక లేఖ నుండి ఈరోజు మనం పాడబోతున్నాం. అవన్నీ కూడా రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయం నుండి. వాట్ లవ్ దట్ సెయింట్ పాల్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ దాట్ బ్యూటిఫుల్ లెటర్స్ ఈ రోట్, అండ్ వన్ ఆఫ్ ద లెటర్స్ ఆన్ లవ్ ఈస్ రోమన్స్ చాప్టర్ 8. రోమియోలకు రాసిన లేఖ 8:35లో కనుక క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు వేరు చేయగలరు? బాధ కానీ, కష్టము కానీ, హింస కానీ, క్షామము కానీ, వస్త్రహీనత కానీ, ప్రమాదము కానీ, యుద్ధము కానీ, మరణము కానీ అట్లు చేయగలదా? క్యాన్ ఎనీథింగ్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్? రోమన్స్ 8:35. ఇవన్నీ తెలిసిన మనము ఏమందుము? మన పక్షమున దేవుడు ఉండగా మనకు విరోధి ఎవడు? ఇఫ్ వీ నో దట్ గాడ్ ఈస్ ఫర్ అస్, హూ క్యాన్ బి అగెన్స్ట్ అస్? రోమియోలకు రాసిన 8:31-32, రోమన్స్ 8:31-32. భక్తితో ఆయన ప్రేమతో రాసిన లేఖను పాటగా పాడుదాం. ఎవరు వేరు చేయగలరు నాథా నీదు ప్రేమ నుండి దేవా? ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా? నా పక్షమై నీ ఉండగా నాకెదురు ఉండేదెవరు? నా పక్షమై నీ ఉండగా నాకెదురై ఉండేదెవరు? కుమారునే ఇచ్చావయ్యా, సమస్తమును ఇచ్చరవయ్యా. కుమారుని ఇచ్చావయ్యా, సమస్తము ఇచ్చదవయ్యా. ఎవరు వేరు చేయగలరు నాథా నీదు ప్రేమ నుండి దేవా? నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనమందరం కూడా ఎన్నుకోబడిన ప్రజలమని, అందువలన మన మీద ఎవరు నేరము మోపలేరని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇది కూడా రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 33-34 వచనం. బికాస్ గాడ్ హిమ్సెల్ఫ్ హస్ చోసన్ us, nobody can find a finger at us or blame us. రోమన్స్ 8:33-34. ఎన్నుకోబడిన వారం నేరం మోపటానికి మన మీద ఎవ్వరికీ అధికారం లేదు అని వాక్యం చెప్తుంది. భక్తితో పాడుదాం. నీవెన్నుకున్న కుమారుడను నేరము మోపు వాడెవడు. నీవెన్నుకున్న కుమారుడను నేరము మోపు వాడెవడు. నీతిగా తీర్చినావు, శిక్ష తీర్పు నాకు లేదు. నీతిగా తీర్చినావు, శిక్ష తీర్పు నాకు లేదు. ఎవరు వేరు చేయగలరు నాథా నీదు ప్రేమ నుండి దేవా. ఎన్నుకోబడ్డామని మన మీద ఎవరు నేరం మోపటానికి వీలు లేకుండా నీతిమంతులుగా చేశాడని విన్నాం. వాక్యానుసారం మన ప్రార్థన ప్రభువునకు అర్పిస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన ఆ ప్రేమ నుండి మనలను మృత్యువు గాని జీవము గాని ఉన్నవి గాని రానున్నవి గాని పూర్వలోకము గాని ఆదిలోకము గాని
సృష్టిలో ఏదియూ వేరు చేయలేరు. మనను ప్రేమించిన ఆయన ద్వారా వీని అన్నిటిలో మనకు విజయమే సుమా. అగైన్ ఈస్ రిపీటింగ్ Romans 8:37-38. Yes, from the love of God, no death, not life, not this world, not the world above, nothing can separate us. And finally he says, because of his love, we became more than conquerors. Romans 8:37-38. రోమీయులకు రాసిన 8:37-38 వచనం. ఇది ప్రేమను యేసు పంచిపెట్టిన కరుణా సమయం. భక్తితో పాడుదాం. ఉన్నవి అయినా రాబోయేవైనా జీవ మరణం వేరు చేయునా. ఉన్నవి అయినా రాబోయే అయినా జీవ మరణం వేరు చేయునా. ప్రేమించిన క్రీస్తు ద్వారా అన్నింటిలో జయం పొందేదం. ప్రేమించిన క్రీస్తు ద్వారా అన్నిటిలో జయం పొందుదాం. ఎవరు వేరు చేయగలరు నాథా నీదు ప్రేమ నుండి దేవా. ఈ నెలకు క్యాలెండర్లో మనకి ఇచ్చినటువంటి వాగ్దానంను కూడా మరొకసారి మనమందరం రిపీట్ చేస్తూ భక్తితో దాన్ని సొంతం చేసుకొని ప్రార్థిస్తాం. ఊహించనిది జరుగును, అడిగిన దానికన్నా వసగును. భక్తితో మూడవ గుర్తులో ఊహించనిది జరగాలని, అడిగిన దానికన్నా దేవుడు ఎక్కువగా ఇవ్వాలని భక్తితో ఈ నెలకు సంబంధించిన వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని ప్రేమ మనలను రెక్కలను పక్షి చాచి చిన్నపిల్లలను ఆదుకున్నట్టు ఆదుకునే దేవుడని రాయబడి ఉన్నది. ఆ రెక్కల క్రింద వచ్చే టైం సమర్పణ ప్రార్థన. అందరూ ఈ సమర్పణ ప్రార్థనను కలిసి ప్రార్థిస్తాం.
యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును తెలుగు వడకాని తెలుగు వడకాన్ని ముగించుకొని ముగించుకొని వెళ్ళిన బిడ్డలందరినీ వెళ్ళిన బిడ్డలందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ఈరోజు సాయం సమయమున మన దగ్గర డీకన్గా పనిచేసి గురుపట్టాభిషేకం పొందబోతున్నటువంటి డీకన్ బ్రదర్ డేవిడ్ని ప్రభు ఆశీర్వించమని, అలాగే మే 3వ తారీఖున మన దగ్గర డీకన్గా పనిచేసి గురుపట్టాభిషేకం పొందబోతున్నటువంటి పాటిబండ్ల జోసఫ్ బ్రదర్ గారిని ఆశీర్వించమని వారిద్దరి కోసం ప్రత్యేక మనం ప్రార్థన చేద్దాం. వారు మన కోసం అందించిన సేవ వారి జీవిత కాలమంతా వారి పరిచర్యకు వారి కుటుంబానికి దీవెనకరంగా మారాలని ప్రభుని ప్రార్థిస్తాం. మే నెలకు చెందినటువంటి వాగ్దానం క్యాలెండర్లో ప్రింట్ చేయబడినది. ముందుగానే మనం క్లెయిమ్ చేస్తున్నాం. మానవునికి అసాధ్యము, దేవునికి సాధ్యము. దేవా, ఈ వాక్యానుసారం అసాధ్యమనేది ఫలించినదన్నీ రాబోయే నెలలో ఫలించునుగాక. ఆమేన్. రోమీయులకు రాసిన లేఖ 8:35లో మనం పాడబోయే ఆ అంశం అక్కడ ఉంది. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, పగ అయినా, ద్వేషమైనా మనల్ని వేరు చేయగలదా? రోమన్స్ 8:35. ఎస్, క్యాన్ ఎనీ ట్రిబులేషన్, క్యాన్ ఎనీ పర్సిక్యూషన్, క్యాన్ ఎనీ ఎనిమిటీ, ఎనీథింగ్ క్యాన్ సెపరేట్ us from the love of Christ. Again and again we are saying nothing can separate us. మళ్ళీ మనం పాడే పాటకు అర్థం దేదియు మనల్ని దైవ ప్రేమ నుండి వేరుపరచలేరని. భక్తితో పాడుదాం. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా వేరు చేయునా. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా వేరు చేయునా. పగ అయినా, నిందలైనా, ద్వేషమైనా వేరు చేయునా. పగయైనా, నిందలైనా, ద్వేషమైనా వేరు చేయునా. ఎవరు వేరు చేయగలరు నాథా నీరు ప్రేమ నుండి దేవా. మన ఉద్దేశములన్నిటితో పాటు ఈరోజు ఎంతమంది మనం ప్రార్థన అడిగినారో వాళ్ళందరి ఉద్దేశములు అర్పించి, అలాగే వేలాంగణిలో జరగబోతున్నటువంటి తమిళ ముడక్కాన్ని కూడా దేవుడు ఆశీర్వించి దీవించమని, ప్రయాణంలో తోడుగా ఉండమని భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ 3 నెలలకు చెందినటువంటి క్యాలెండర్ వాగ్దానమును రోజు మనం స్మరించి సొంతం చేసుకోవటానికి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆల్ ద 3 months, all the captions in the calendar, we are claiming and owning and asking the Lord to give it to us. Third one, June, month of June. జూన్ నెలలో వాగ్దానం, మంచికే మలచును, మంచిదే జరుగును. The Lord will do only good things for us. He will turn everything to good for us in the month of June. ఈ వాక్యానుసారం మన జీవితంలో ఏది జరిగినా అవన్నిటిని దేవుడు మంచిగా మలచి దీవించాలని భక్తితో ప్రార్థన చేయబోతున్నాం. చివరి గుర్తులో 1 పేతురు 2:24 ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువకు చేర్చెను, ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థతను పొందితిరి. 1 Peter 2:24 He carried all our sins and made it to reach to the cross, and by his wounds we are healed. భక్తితో పాడి, దేవా మా పాపముల కొరకే చెందిన రక్తాన్ని మా మీద ప్రోక్షించి మమ్మల్ని స్వస్థపరచమని భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. చిందినట్టి రక్తమంతా నా కోసమే నమ్మెదను, చిందినట్టి రక్తమంతా నా కోసమే నమ్మెదను, పొందిన దెబ్బల ద్వారా స్వస్థత నాకు నిశ్చయము, పొందిన దెబ్బల ద్వారా స్వస్థత నాకు నిశ్చయము. யார்கிருக்க முடியும் நாதா உந்த நண்பிலிருந்து దేవా, ఎవరు వేరు చేయగలరు నాథా నీదు ప్రేమ నుండి దేవా. అందరూ దీవించబడాలని, అందులో మీ విన్నపాలను కూడా దేవుడు ఆలకించమని అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి ఉద్దేశముల మీద దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకానికి వచ్చి పాల్గొని వెళ్ళిన బిడ్డలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జరగబోతున్నటువంటి గురుపట్టా విషయంలో పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మే 13 నుంచి 17 వరకు జరగబోతున్న స్వస్థత మహాసభ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మే 24న జరగబోతున్నటువంటి పెంతెకోస్తు పండుగకు వస్తున్న వాళ్ళ మీద దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 6 నెలలు మాకు తోడుగా ఉన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అప్పుడప్పుడు యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి ప్రపంచం మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రభు యొక్క దీవెనల కొరకై ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఆయన ప్రేమలో ఆయన రెక్కల క్రింద భద్రంగా కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost keep us under the wings of His protection and His love now and forever. ఎవరు వేరు చేయలేరు నాదా నీ కల్వారి ప్రేమ నుండి దేవా. God bless you.